ఐపీఎస్ ఉద్యోగస్తుల్లో, అధికారుల్లో దేవుని బిడ్డలు లేరా? ఐఏఎస్ ఉద్యోగస్తుల్లో, అధికారాల్లో దేవుని బిడ్డలు లేరా? జ్యుడిషియల్లో దేవుని బిడ్డలు లేరా అధికారంలో? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అండి. కనుక మొర్దెకై వలె జ్ఞానంగా ఉండాలి అక్కడ. స్తోత్రం చెప్పండి. అరేనా, మొర్దెకై వలె వివేకం కలిగి ఉండాలి. మొర్దెకై వలె వివేకం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మొర్దెకై వలె నీ ప్రజల మీదకి వస్తున్న కీడుని కనిపెట్టాలి. దేవుని బిడల మీదకి, క్రైస్తవుల మీదకి వస్తున్న దాడులు కనిపెట్టాలి, ఆ హింసను కనిపెట్టాలి. ఉరికంబం ఎక్కించేవారుగా ఉండొద్దు. స్తోత్రం. వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే, నేను బాగుంటే చాలు అనుకోదు. ఇంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంత ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఒక్కొక్క అధికారి దేవుని ప్రజల కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, క్రైస్తవ్యము కొరకు, దేవుని బిడల కొరకు ప్రాటు పడగలిగితే, నిలబడగలిగితే, స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు మొర్దెకై యూదులను రక్షించినట్టుగా నీవు కూడా మన దేశ ప్రజలు రక్షించగలుగుతావు. హల్లెలూయా. మన దేశంలో ఉన్న దేవుని బిడ్డలను, క్రైస్తవులను కాపాడగలుగుతావు. స్తోత్రం, హల్లెలూయా అండి. మొర్దెకైలాగా జ్ఞానం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. తన గురించి ఎప్పుడు వెల్లడిపరచలేదు. తన గురించి లేకపోతే తన కుమార్తెను కూడా చెప్పొద్దు అంటున్నాడు. ఎస్తేర్ని కూడా నువ్వు చెప్పొద్దు. నీ వంశాన్ని చెప్పుకోవటానికి కాదు ఈ అధికారం ఇచ్చింది. నీ జాతిని గురించి చెప్పుకోవటానికి కాదు ఈ అధికారం ఇచ్చింది. ఈ సమయం కొరకే దేవుడు నిన్ను రాజ్యంలోనికి నిన్ను తీసుకొని వచ్చాడేమో. ఒక్కసారి యోచన చేయి. ఏ సమయం కోసం? ఏ సమయం కోసం? యూదులను రక్షించడం కోసమేనేమో, యూదులను రక్షించడానికి కోసమేమో, యూదులను కాపాడటం కోసమేమో దేవునికి అధికారం ఇచ్చాడు. ఒకసారి యోచన చేసుకో అని మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్నాడు. నీకు ఒక ఉన్నతమైన అధికారం ఇచ్చాడంటే, ఒక ఐపీఎస్ గారిని చేశాడంటే, ఒక ఐఏఎస్ గారి ప్రభుని చేశాడంటే, ఇదిగో ఒక జ్యుడిషియల్లో ఒక ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదిగా లేకపోతే న్యాయాధిపతిగా దీన్ని చేశాడు అని అంటే ఎందుకు చేశాడు? ఒకసారి యోచన చెయ్యి. ఇంత స్థాయి దేవుడు ఎందుకు ఇచ్చాడని యోచన చెయ్యి. దావీదు అంటాడు, నేను ఏ పార్టీ వాడినయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నన్ను ఇంతగా హెచ్చించుటకు అని అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఏ పార్టీ వాడిని, ఇంతగా నన్ను హెచ్చించావు, ఇంతగా నన్ను వృద్ధి చేసావు, ఇంత ఉన్నతమైన స్థితిలోనికి నన్ను తెచ్చావు అని ఎంతగానో దేవుని స్తుతిస్తాడు. నువ్వు ఉన్నతమైన అధికారంలోకి వెళ్తే నిన్ను హెచ్చించిన దేవుని మర్చిపోతున్నావేమో. ఉన్నతమైన స్థానంలోకి వెళితే నిన్ను ఆశీర్వదించిన దేవుని మర్చిపోతున్నావేమో. స్తోత్రం. 70 సంవత్సరాలు బబులోను చెరను అనుభవించి ఆ బబులోనులో అన్ని సంవత్సరాలు నివాసం చేసిన వాడు, అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి వాడు, సుమారు 115 సంవత్సరాలు వయసులో కూడా దేవుని కొరకే నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని ప్రజల కొరకే నిలబడ్డాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడ్డాడు. ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు దేవుని మర్చిపోతాం, ప్రార్థన చేయటం మర్చిపోతాం, అసలు ప్రార్థన రావటం మర్చిపోతాం, దేవునికి ఇవ్వటమే మర్చిపోతాం. యేసు రక్తమే. స్తోత్రం. కొంచెం అధికారం వస్తే చాలు ఎక్కడ తీరుతుందండి అని అంటాం. స్తోత్రం అండి. కానీ దేవుని చిత్తాన్ని మర్చిపోలే మొర్దెకై. ఎంతగానో దేవుని కొరకు నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆనాడు పారసిక దేశంలో శత్రువైన హామాను చేతిలో నుండి, ఉరికంబము నుండి, భయంకరమైనటువంటి నిర్మూలము నుండి యూదులను కాపాడటానికి ఆ రోజు ఎలాగో మొర్దెకై నిలబడ్డాడో అలాగ ఈరోజు క్రైస్తవుల మీదకి వస్తున్న దాడులు అణిచివేయటానికి నిలబడాలి. నిలబడేవారు కావాలి, పోరాడేవారు కావాలి, జ్ఞానముగా పనిచేసేవారు కావాలి. మందిరాలు కూలిపోతున్నాయి, సేవకులు చంపబడుతున్నారు. ఎంతోమంది దేవుని బిడ్డలు నమ్ముకున్నవారు, దేవుణ్ణి నమ్ముకున్నవారు, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు హతసాక్షులైపోతున్నారు.
ఉన్నతమైన అధికారంలో ఉండి కూడా నువ్వు చేతగాని వాడుగా కూర్చుంటే దేవునికి నువ్వు లెక్కప్పు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. నిన్ను బట్టి ఎందరో నశించిపోతున్నారు. నిన్ను కాపాడమని, రక్షించమని దేవుడు నిన్ను నియమించాడు. స్తోత్రం, హల్లెలూయా. అండి, నిలబడ్డాడు దేవుని కొరకు. దేవుని కొరకు నిలబడాలి. స్తోత్రం చెప్పండి. అండి, ఎవరేమనుకున్నా, ఎన్ని అనుకున్నా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటాడు? దేవుని కొరకే, యేసు రక్తమే. క్రైస్తవులకి బాధ కలిగితే, క్రైస్తవులకు శ్రమ కలిగితే నేను మాత్రం తట్టుకోలేను, నేను భరించలేను, చూస్తూ ఉండలేను అంటాడు ట్రంప్. ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా సరే దేవుని కొరకే, దేవుని బిడల కొరకే అతడు నిలబడుతున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? కనుక నిలబడేవారు కావాలి, ప్రార్థన చేసేవారు కావాలి, ఉపవాసం ఉండేవారు కావాలి. ఉన్నత అధికారంలో ఉండి కూడా ఉపవాసం ఉన్నాడు మొర్దెకై. ఉన్నత అధికారంలో ఉండి కూడా గోనె పట్ట కట్టుకున్నాడు మొర్దెకై. స్తోత్రం చెప్పండి. అసలు గోనె పట్ట ధరించిన వాడు రాజు గుమ్మములోనికి రాకూడదు, ఉద్యోగానికి రాకూడదు. కానీ గోనె పట్ట కట్టుకుని ఉద్యోగానికి వచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్కొక్క విషయాన్ని చదువుతుంటే అసలు ఎంత బలముగా, ఎంత శక్తిగా ఉంటుందంటే అసలు ఆ మాటలు చదువుతుంటే అంటే చాలా సంగతులు, గూఢమైన సంగతులు, మొర్దెకైని గురించిన సంగతులు మనం నేర్చుకోవచ్చు. గొప్ప విషయాలు తెలియచేశాడు. కనుక దేవుడు నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక ఇప్పటి వరకు ఎవరున్నారు ఉద్యోగంలో కాదు. ఒకవేళ ఇప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదించి ఉన్నత ఉద్యోగంలో ఉంచితే, నీ ఉద్యోగంలోనైనా, నీ ఉన్నత అధికారంలోనైనా, అర్థమైనా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు దేవుని కొరకు నిలబడి చూడు, దేవుని ప్రజల కొరకు నిలబడి చూడు, దేవుని ప్రజలను కాపాడి చూడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఈ కార్యం చేసేటప్పుడు ఇలాగ నిలబడినప్పుడు కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని వ్యతిరేకతలు వస్తాయి. మొర్దెకై ఎన్నో భరించాడు. కానీ చివరి అధ్యాయంకి వచ్చేసరికి చూస్తే ప్రధానమంత్రి కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరి అధ్యాయంకి వచ్చేసరికి ప్రధానమంత్రి కూర్చున్నాడు. దేవుడు స్తోత్రం. దేవుడు ఆశీర్వదించాడు. కనుక అలాగూ దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఇలాగ దేవుని కోసం, దేవుని బిడల కోసం ఉండకుండా వెళ్ళిపోయి ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయి లంచాలు తీసుకొని, లంచాలు తీసుకొని ఏదో వ్యతిరేకమైన పనులు చేసి, ఏదో చెడ్డ పనులు చేసి సస్పెండ్ అయిపోయి, యేసు రక్తమే. స్తోత్రం. సస్పెండ్ అయిపోయి, లేకపోతే ఇంకా దాన్ని ఏమంటారు, అసలు ఉద్యోగం నుంచి వెళ్ళగొట్టేసి, దేవుని స్తోత్రం. ఇలాగూ ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకోడు. దేవుడిని ప్రేమించి ఉద్యోగం ఇస్తే పోగొట్టుకొని ఇంటికాడ కూర్చుంటున్నారు చాలామంది. అదేనా, ఏసీ బోర్డుకు చిక్కుతున్నారు, వాళ్ళు పట్టుకుంటున్నారు. యేసు రక్తమే. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. దేవుడిని ప్రేమించి ఉద్యోగం ఇచ్చింది లంచాలు తీసుకోవటానికి కాదు. దేవుడిని ప్రేమించి ఉద్యోగం ఇచ్చింది దేవుని ప్రజలు హింసించడానికి కాదు, దేవుని ప్రజలు బాధ పెట్టడానికి కాదు. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, సింహం అంట, కొదమ సింహం అంట, తన పిల్లలను కూడా సింహాలుగా పెంచిందంట. కానీ ఆ సింహాలు ప్రజల్ని తినేసాయంట. అంటే దేవుని బిడలనే తినేసాయి, దేవుని బిడలనే బాధ పెడితే దేవునికి కోపం వచ్చి, అందుకే ఈ యెకొన్యా అనే వాడిని బబులోను చెరకు అప్పగించడానికి కారణం అదే. దేవునికి లోబడల, దేవుని ప్రజలను బాధ పెట్టాడు, సింహముగా చేశాడు దేవుడు, అంటే రాజుగా చేశాడు. కానీ ఈ రాజు దేవుని ప్రజలు ఏం చేశాడు? బాధ పెట్టాడు, ఎంతగానో హింసించాడు. అందుకని బబులోను చెరకి అప్పగించేశాడు. యూదుల రాజులను ఒకనేమో బబులోను చెరకి, ఒకనేమో ఐగుప్తు చెరకి అప్పగించేశాడు. యెహోయాకీనుని బబులోను చెరకి, యెహోయాకీముని ఐగుప్తు చెరకి అప్పగించేశాడు. వాళ్ళు అక్కడే వెళ్ళి అక్కడే ఇదైపోయారు. కనుక దేవుని కొరకు నిలబడకపోతే, దేవుని ప్రజల కొరకు నిలబడకపోతే దేవుడు నిన్ను దేనికో దానికి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత వెనక తిరిగి చూసుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. అప్పగించక మునిపే
దేవుని కొరకు నిలబడి చూడు, దేవుని ప్రజల కొరకు నిలబడి చూడు, దేవుని పని చేసి చూడు. దేవుడిని ఆశీర్వదిస్తాడు, నేను నిలబెడతాడు, ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాడు. ప్రమోషన్లు వెంబడి ప్రమోషన్లు వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. ఇంత గొప్ప దేవుడు అండి. అసమర్థుడైన వాడు కాదు మన దేవుడు, సమర్థుడు మన దేవుడు. చేతగాని వాడు కాదు, నిన్ను వాడుకుంటున్నాడు. తన పని కొరకు నిన్ను వాడుకుంటున్నప్పుడు, నిన్ను నిలబెడుతున్నప్పుడు, నువ్వు ఉన్న దేశంలో, నువ్వు ఉన్న రాష్ట్రంలో, నువ్వు ఉన్న ప్రజల మధ్య దేవుని ప్రజలు కాపాడే విధముగా నువ్వు వాడబడాలి. నువ్వు నిలబడాలి, ప్రార్థన చేయాలి, మొర్రపెట్టాలి. అలాగ ఒక మొర్దెకాయి వలె నిలబడి చూడు, దేవుడిని గొప్ప చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అది ఆయన ఉన్నత అధికారులు ఉన్నాడు కనుక అందుకే రాజు గుమ్మమునొద్ద ఉన్నాడు. ఊరకనే లేడైనా. స్తోత్రం. హల్లెలూయా. రాజు గుమ్మమునొద్ద ఉన్నాడంటే ఒకవేళ భిక్షగాడు అనుకుంటున్నారేమో, భిక్షాటనం చేస్తానికి ఉన్నాడు అనుకుంటున్నారేమో. ఇదిగో ఒకవేళ రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు అని అంటే అతడు ఏదో అడుక్కుంటున్నాడు అనుకుంటున్నారేమో. ఆయన ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. రాజు గుమ్మములోనికి వెళ్ళటానికి, షూషాను కోటలోకి వెళ్ళటానికి, రాజుతో మాట్లాడటానికి, రాణితో మాట్లాడటానికి కూడా అధికారం కలిగిన వాడు మొర్దెకాయి అంటే. స్తోత్రం. రాజు చేసిన విందులో కూడా మొర్దెకాయి అందరిని బట్టే ఉన్నాడు అనేటువంటి మాటను గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. కనుక ఇలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఈ మొర్దెకాయి. ఎలాగైతే దేవుని కొరకు నిలబడ్డాడో, అధికారంలో ఉండి కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. చూడండి, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఉండి దేవుని ప్రజల కొరకు ఎంత కాపాడాడు. దేవుని బిడ్డలను చేర్చుకున్నాడు. అర్థమైనా? ఐగుప్తులో ఉండి దేవుని ప్రజలను, తన సహోదరులను, తన తండ్రిని చేర్చుకున్నాడు. 70 మందిగా వచ్చారు. ఐగుప్తు దేశంలో విస్తరించారు వాళ్ళు. ఆనాడు యోసేపు అధికారం లేకపోతే ఇశ్రాయేలీయులకు పోషణ ఉండేది కాదు, నశించిపోయేవాడు. ఏమండి? చేర్చుకున్నాడు. 70 మందిగా వచ్చారు. అక్కడ ఆశీర్వదించబడ్డారు. లక్షల మంది అయ్యారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు అక్కడున్న జ్ఞానవంతుల కొరకు, అక్కడున్నటువంటి శాస్త్రుల కొరకు ఎంతగానో ప్రార్థన చేసి వారిని కాపాడాడండి అధికారంలో ఉండి. స్తోత్రం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని యొక్క సామర్థ్యత ఏంటో, ఆయన రక్షించగలిగిన వాడు, ఆయన సమర్థుడు అని ప్రకటించిన వారు. స్తోత్రం చెప్పండి. మా దేవుడు సమర్థుడు అని ప్రకటించారు. అన్యుల దేశంలో ఉన్న, అన్యుల రాజు యొద్ద ఉద్యోగం చేస్తున్న వారుగా ఉన్నా మా దేవుడు సమర్థుడు అని ప్రకటించారు. స్తోత్రం చెప్పండి. భయపడుతున్నారేమో. స్తోత్రం. అర్థమవుతుందా? భయపడద్దు. దేవుని కొరకు నిలబడి చూడు, దేవుడిని హెచ్చిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. కనుక ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రభుకు మొరపెట్టండి. మొర్దెకాయి ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో ఈ రాత్రి ప్రభు మన ముందు ఉంచాడు. మొర్దెకాయి రాజు గుమ్మమునొద్ద ఉన్నాడు అని అంటే అతడు ఒక అధికారిగా ఉన్నాడు. ఒక న్యాయ వ్యవస్థలో అతడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. రాజ ఉద్యోగంలో అతడు ఉన్నాడు. ఆ ఉద్యోగంలో ఉండి ఎస్తేర్ని రాణిగా ఉండటానికి సిద్ధపరిచి పంపించాడు. ఎస్తేరుకి సమాచారం అందిస్తున్నాడు. యూదులను రక్షించటానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఒక ఉన్నతమైన అధికారంలో ఉండి కూడా మొర్దెకాయి ఎంతగా దేవుని ప్రజలను ప్రేమించాడో చూడండి. నాకు ఉద్యోగం ఉంది, వాళ్ళ గురించి నాకెందుకు, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అని అనుకోలేదండి. మొర్దెకాయి దేవుని ప్రజల కొరకు నిలబడ్డాడు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని ప్రజలను కాపాడేవాడుగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నిన్ను హెచ్చించాడేమో, ప్రభు నిన్ను ఆశీర్వదించాడేమో.
నువ్వు ఏ అధికారంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. దేవుని ప్రజలను రక్షించటానికి, క్రైస్తవులను కాపాడటానికి, క్రైస్తవ్యాన్ని వృద్ధి చేయటానికి ఎంతైనా నువ్వు ప్రయాసపడాలి. దేవుని కొరకు నిలబడాలి. నీ ఉద్యోగాన్ని చూసుకుని గర్వించొద్దు. నీ ఉద్యోగాన్ని చూసుకుని అతిశయించొద్దు. నీ ఉద్యోగాన్ని చూసుకొని దేవుని మర్చిపోవద్దు. నీ ఉద్యోగం చూసుకొని దేవునితో సహవాసం విడిచిపెట్టొద్దు. నీ ఉద్యోగములో నీ ఇష్టానుసారంగా బ్రతకొద్దు. నేను ఉద్యోగం ఇచ్చి నేను ఉద్యోగంలో నిలబెట్టింది నువ్వు లంచాలు తీసుకొని నీ జీవితం నాశనం చేసుకోవటానికి కాదు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది తన కొరకే. ఏమైనా ఉపయోగపడతావేమోనని నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు అధికారం ఇచ్చాడు, నేను ఉన్నత స్థానంలో ఉంచాడు. నిన్ను వ్యాపారంలో ఉన్నత స్థితి, ఉద్యోగంలో ఉన్నత స్థితి, రాచరికంలో ఉన్నత స్థితి, ఒక ఉన్నతమైన వ్యక్తిగానే దేవుడిని చేశాడు. నువ్వు ఉన్న స్థానంలో ఇదిగో దేవుని కొరకు నిలబడతావా? నువ్వున్న స్థానంలో ఉండి కూడా దేవుని ప్రజల కొరకు, వారిని కాపాడటం కొరకు ప్రయాసపడతావా? గోనె పట్ట కట్టగలుగుతావా? ఉపవాసం ఉండగలుగుతావా? ప్రార్థన చేయగలుగుతావా? దేవుని బిడ్డల మీదకి హింసలు వస్తున్నాయి, దేవుని బిడ్డల మీదకి శ్రమలు వస్తున్నాయి. క్రైస్తవులను అణగద్రొక్కుచున్నారు. ఇదిగో మతోన్మాదులు లేచి క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. ఇదిగో క్రైస్తవ సంఘాలను పాడు చేస్తున్నారు. క్రైస్తవ సేవకులను ఎంతగానో మరి చంపుతున్నారు, హతమారుస్తున్నారు, మందిరాలు కూల్చివేస్తున్నారు. భయంకరమైన సంఘటనలు చూస్తున్నాం. నువ్వేమైనా చేయగలుగుతావేమో చూడు. నువ్వేమైనా దేవుని కొరకు నిలబడగలుగుతావేమో చూడు. నువ్వేమైనా కాపాడగలుగుతావేమో చూడు. నువ్వు కాపాడగలిగిన స్థితిలో ఉన్నా నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఊరుకోడు. ఇందుకొరకే దేవుడు నిన్ను ఈ స్థానంలోనికి తీసుకొచ్చాడేమో యోచన చేయి. ఈ సమయం కొరకే ప్రభువు నిన్ను తీసుకొని వచ్చాడేమో ఈ స్థానానికి. ఒక్కసారి యోచన చేయి. దేవుని కొరకు నిలబడు. ఏ రాజ్యంలో ఉన్నా, ఏ సంస్థానంలో ఉన్నా, ఏ రాజు దగ్గర ఉన్నా, ఏ అధికారి దగ్గర ఉన్నా నువ్వు దేవుని కొరకు నిలబడు. దేవుని చిత్తాన్ని జరిగించు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపుని ఆశీర్వదించలేదా? దానియేలుని, షడ్రకు, మేషకు, అబేద్నెగోను ఆశీర్వదించలేదా? ఎజ్రాను, నెహెమ్యాను దేవుడు ఆశీర్వదించలేదా? జెరుబ్బాబెలును దేవుడు వాడుకోలేదా? మొర్దెకైని దేవుడు హెచ్చించలేదా? నిన్ను కూడా హెచ్చిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. భయపడవద్దు. దేవుని కొరకు నిలబడి చూడు, దేవుడిని గొప్ప చేస్తాడు. దేవుని కొరకు నిలబడి చూడు, నిన్ను గొప్ప చేస్తాడు. ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణ మీకు వందనాలు. మీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, మీ వాక్యమిని ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు. నువ్వు మాకు ఇచ్చిన స్థానం ఏంటో మేము గ్రహించాలని మాతో మాట్లాడేవి. ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన అధికారం ఏంటో మేము గ్రహించాలని మాతో మాట్లాడేవి. ఈరోజు పారసిక దేశంలో, పారసిక రాజ్యంలో మొర్దెకై ఉన్నాడు, అధికారిగానే ఉన్నాడు, ఉన్నత ఉద్యోగంలోనే ఉన్నాడు. కానీ మిమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, మీతో సహవాసం విడిచిపెట్టలేదు. మీ ప్రజలను గురించి భారం కలిగి నీ ప్రజలను ఎంతగానో కాపాడిన వాడయ్యా. ప్రజల మీదకి శ్రమ వచ్చిందంటే బట్టలు చింపుకున్నాడయ్యా, గోనె పట్ట కట్టుకున్నాడయ్యా. ఎంతగానో విలవిలలాడిపోయాడు మొర్దెకై. అన్యుల రాజ్యంలో ఉన్నా, అన్యుల దేశానికి అధికారిగా ఉన్నా నీ ప్రజలను గురించి అయ్యా మర్చిపోలేదయ్యా. ఎంతగానో కృంగిపోయాడు, ఎంతగానో వేదన పడ్డాడు. అయ్యా ఈ రాత్రి మాతో మాట్లాడావు. నువ్వు మమ్మల్ని ప్రేమించి, మా పిల్లలను ప్రేమించి, అయ్యా నీ బిడ్డలను ప్రేమించి, క్రైస్తవులను ప్రేమించి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చేవయ్యా, ఉన్నతమైన స్థానాల్లో కూడా ఉంచేవయ్యా, ఉన్నతమైన అధికారాల్లో కూడా ఉంచేవయ్యా.
కానీ ఈ రాత్రి మేము పరిశీలన చేసుకోవటానికి మాతో మాట్లాడాం. ఇది దేవుడిచ్చిందే కదా, నా దేవుని కొరకు నేను ఏం చేస్తున్నానని పరీక్షించుకునే విధంగా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, నీ కొరకు నిలబడాలి, నీ ప్రజల కొరకు నిలబడాలి. క్రైస్తవునికి హింసలు కలుగుతున్నాయి, క్రైస్తవుల మీద దాడులయ్యా, హింసలయ్యా, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. మందిరాలు కూలగొడుతున్నారు, మతోన్మాదులు మందిరాలు కూలగొడుతున్నారు, క్రైస్తవులు హింసిస్తున్నారు, సేవకులు చంపేస్తున్నారయ్యా. భయంకరమైన పరిస్థితిలో ఉంది ప్రపంచం అంతా కూడా. అయ్యా, ఉన్నత అధికారంలో ఉన్నారు కదయ్యా, నా ప్రభు కొరకు నేను నిలబడతాను తీర్మానం చేసుకోగలిగిన మనసు వాళ్ళకి ఇవ్వండి. నీ కొరకు నిలబడాలయ్యా, చేతనైనంత మట్టుకు నీ ప్రజలను కాపాడాలి, మందిరాలను కాపాడాలి, సంఘాలను కాపాడాలి, సేవకులు కాపాడాలయ్యా. నిలబెట్టయ్యా, కార్యం చేయి, కృప చూపయ్యా, సహాయం చేయి. క్రైస్తవ్యాన్ని కాపాడటానికే కదయ్యా అంత ఉన్నతమైన అధికారాలు ఇచ్చావు, అంత ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చావు, అంత ఉన్నతమైన స్థాయిని ఇచ్చావు. కాపాడగలిగిన అనుభవాన్ని మీద దయచి మీరే కృప చూపండి. ఎవరికి కూడా నేను భయంకరమైన పరిస్థితిలో చిక్కుకోకూడదయ్యా. మీ సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి, పారంపర్యాచారాల్లో కలిసిపోయి, లంచానికి లోనైపోయి, పాపానికి లోనైపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్న అధికారులు ఉన్నారయ్యా. వారందరితో మాట్లాడు, మరొక్కసారి మీ వైపు త్రిప్పయ్యా. మీ కొరకు నిలబడాలి, సహాయం చేయండి, కృప చూపండి. వాక్యాన్ని నూరంతలుగా ప్రతి హృదయంలో ఫలింపచేసి మీరే కృప చూపి ఆనాడు యూదులను ఎలాగూ రక్షించావు ఉరికంభము నుండి, అయ్యా భయంకరమైనటువంటి నాశనము నుండి ఎలాగూ కాపాడావో అలాగూ క్రైస్తవులను కాపాడు, క్రైస్తవ సంఘాలను కాపాడు. మిమ్మల్ని ఎరిగిన బిడ్డలయ్యా, మీ రక్షణ పొందిన బిడ్డలయ్యా, విడిచిపెట్టొద్దయ్యా. కృప చూపు, గొప్ప కార్యమే చేయండి, మహిమ తెచ్చుకోండి. చేరి కూడి వచ్చిన మా పిల్లలందరినీ ఆశ్రయించు, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. అయ్యా, ఎవరు ఏ విజ్ఞాపనతో వచ్చారో వారి విజ్ఞాపనలకు జవాబు ఇవ్వండి. గొప్ప సమాధానం, నెమ్మది మీరు కలుగు చేసి మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనమైన బిడ్డలను మీరు ముట్టండి, బాగు చేయండి, గొప్ప విడుదల కలుగు చేయండి, అద్భుతమైన కార్యం చేయండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారము దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వ సత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. నీ సన్నిధి నాకు తోడుగా విశ్రాంతిని కలుగజేయగా, మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు, మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు. మా కార్యములన్నీ సఫలము చేస్తావు, మా కార్యములన్నీ సఫలము చేస్తావు. యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా.
నీవు మాట ఇచ్చి నీ తోడని ప్రమాణము చేసినా నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా. నీవు మాట ఇచ్చి నీ తోడని ప్రమాణము చేసినా నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా. రాజులు సైతం అన్నవారుగా అధికారులు సైతం అల్పులే గదా. రాజులు సైతం చిన్నవారుగా అధికారులు సైతం అల్పులే గదా. యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా. నీ సన్నిధి నాకు తోడుగా విశ్రాంతిని కలుగజేయగా. నీ సన్నిధి నాకు తోడుగా విశ్రాంతిని కలుగజేయగా. మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు. మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు. మా కార్యములన్నీ సఫలము చేస్తావు, మా కార్యములన్నీ సఫలము చేస్తావు. యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా. నీ మహిమయే మేఘముగా ఈ గుడారము నిండినా నీ రూపే నాలోన నే చూస్తున్నానయ్యా. నీ మహిమయే మేఘముగా ఈ గుడారము నిండినా నీ రూపే నాలోన నే చూస్తున్నానయ్యా. నీవు మార్చిన ఈ జీవితం ఊహించలేదయ్యా. నీవు మార్చిన ఈ జీవితం ఊహించలేదయ్యా. క్షమించగలిగి మనసిచ్చావయ్యా, ప్రేమించగలిగి వరమిచ్చావయ్యా. క్షమించగలిగి మనసిచ్చావయ్యా, ప్రేమించగలిగి వరమిచ్చావయ్యా. యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా. నీ సన్నిధే నాకు తోడుగా విశ్రాంతిని కలుగజేయగా. నీ సన్నిధే నాకు తోడుగా విశ్రాంతిని కలుగజేయగా. మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు. మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు. మా కార్యములన్నీ సఫలము చేస్తావు, మా కార్యములన్నీ సఫలము చేస్తావు. యేసయ్యా యజమానుడా,